ఏడవ తరగతి పద్య పరిమళాలు పూర్తి పాఠాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్, క్షమ కలుగదోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. ఇది ఆంధ్ర మహాభాగవతం నుంచి స్వీకరించబడింది. దీని యొక్క భావాన్ని తీసుకున్నట్లయితే మనము, ఓ తండ్రి, క్షమ కలిగి ఉంటే అంటే ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది. అంటే క్షమ కలిగిన మనకి సంపద కలుగుతుంది, సిరి కలుగును. సిరి అంటే ఇక్కడ సంపద. క్షమ కలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్. ఇక్కడ సంపద ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి ఓర్పు ఉన్నట్లయితే విద్య అబ్బుతుంది, అలాగే సుఖములన్నీ కూడా కలుగుతాయి. అలాగే క్షమ కలిగి ఉన్నట్లయితే అంటే చూడండి, ఆ వ్యక్తి అంటే క్షమ కలుగుదోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. క్షమ కలిగి సహనం కలిగి ఒక వ్యక్తి ఉన్నట్లయితే అతనిని శ్రీహరి చూసి, దయామయుడైనటువంటి శ్రీహరి కూడా అతన్ని చూసి సంతోషిస్తాడు అని ఈ పద్యం యొక్క భావము. తర్వాత పద్యం చూడండి. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్ ఘనతను తెచ్చును, ఎంతటి గుణముల కుప్పలకైనను గువ్వల చెన్న. ఇక్కడ గువ్వల చెన్న శతకం నుంచి ఈ పద్యం తీసుకోవడం జరిగింది. ధనమే మైత్రిని తెచ్చును. మన దగ్గర ధనం ఉన్నట్లయితే ఆ ధనము మనకి స్నేహాన్ని పెంచుతుంది. అలాగే ధనమే వైరము తెచ్చును. ఇక్కడ అదే ధనము శత్రుత్వాన్ని కూడా తీసుకువస్తుంది. ధనమే సబలను ఘనత తెచ్చును. మనకి డబ్బు ఉన్నట్లయితే ఏమవుతుంది, మనకి సభల్లో కూడా ఆ ధనము వల్ల గొప్పతనం వస్తుంది. అంటే డబ్బు ఎక్కువగా ఉండే వాళ్ళకి గౌరవం ఎక్కువ ఇస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. ఎంతటి గుణములు గొప్పలకైనను ఘనత తెచ్చును ధనము. ఎంత గొప్ప వ్యక్తులకైనప్పటికైనా సరే ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది అని ఈ పద్యం యొక్క భావము. తర్వాతి పద్యం చూద్దాం. వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడనుచు భూత చరిత్రుడన్, సద్ధర్మశాలియను బుధులిద్దరు బొగడెదరు ప్రేమయసంగ కుమారా. ఇది కుమార శతకం నుంచి తీసుకోబడింది. దీని యొక్క భావం చూద్దాం. ఓ కుమారా, పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంస్కారం ధర్మబద్ధమవుతుంది. అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు అని భావము. తరువాతి పద్యం చూద్దాం. పొర్ల తిట్ట నోరు పాప పంకిలమౌను, పెద్దలను తెంప శుద్ధి అగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. ఇది కాళికాంబ శతకం నుంచి తీసుకోబడింది. పరుల తిట్ట నోరు పాప పంకిలమౌను. దీని యొక్క భావం తీసుకున్నట్లయితే, ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉంటే ఆ నిందించేటువంటి నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడుతాడు అని ఈ పద్యం యొక్క భావము. తరువాతి పద్యం చూద్దాం. సత్యమే యశముకు మూలము,
సత్యమి భవ మోహపాస సంస్కృతి బాపున్, సత్యమి శీలము నిలుపును, సత్యముతో నెట్టి వృతము చాలదు నగజా. దీని యొక్క భావము తీసుకున్నట్లయితే, ఓ నగజ, సత్యము కీర్తికి మూలము. సత్యము కోరికలను భవబంధాలను నశింపచేస్తుంది. సత్యము శీలాన్ని కాపాడుతుంది. సత్యాన్ని మించిన పూజ లేదు. అంటే మనం ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడాలి అని చెప్తుంది ఈ పద్యము. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణ పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణముల్. ఇది హితోక్తి శతకం నుంచి స్వీకరించబడినది. దీని యొక్క భావము తీసుకున్నట్లయితే మనకి, ఓ ఆంధ్రపుత్రుడా, గురువుల పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకము, పెద్దల పట్ల వినయము, నిరంతరము కష్టపడే తత్వము, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడము అంటే ధారణ చేయడం, నేర్చుకున్న అంశాన్ని వల్లెవేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరము అని ఈ పద్యం యొక్క భావము. తర్వాత పద్యం తీసుకున్నట్లయితే, చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి, మేలి సొమ్ములగుచు మెరియబసిడి, బాధలోచుకున్న భవిత వర్ధిల్లురా, అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. ఇది ఆంధ్రపుత్ర శతకం నుంచి స్వీకరించబడినది. చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి, ఇక్కడ అనేకమైనటువంటి సుత్తి దెబ్బలకు అంటే కష్టాలకు ఓర్చి, ఓ ఆంధ్రపుత్రుడా, బంగారము అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే అంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ, చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగుచు మెరియబసిడి, చక్కటి అలంకరణప్రాయమైనటువంటి ఆభరణంగా మారాలి అంటే బంగారము అగ్నిలో కాలాలి, సుత్తి దెబ్బలు తట్టుకోవాలి. అలాగే బాధలోచుకున్న భవిత వర్ధిల్లురా, అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. మనం ఎప్పుడైతే బాధలను ఓర్చుకుంటామో, కష్టాలను ఓర్చుకుంటామో మనకేమవుతుంది, మన భవిష్యత్తు బాగుంటుంది అని భావము. చేసిన దుష్ట చేష్ట నది చెప్పక, నేర్పునం గప్పి పుచ్చిత మూసిన ఎంతటన్, బయలు ముట్టక యుండదెట్లు, రాగిపై బూసిన బంగారం జెదిరిపోవా, గడంగిన నాడు నాటికిన్, దాసిన రాగి గానపడద జనులెల్లరెరుంగ భాస్కరా. దీని భావం తీసుకున్నట్లయితే, ఓ భాస్కరా, ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని బయటపడక మానదు. రాగిపైన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారం అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా. అంటే ఒక బంగారు వస్తువు మీద మనం రాగి వస్తువు మీద బంగారు పూత వేసేసిన తరువాత దానిని మనం బంగారు వస్తువు అని వాడుతున్న కొలది కొంతకాలానికి ఏమవుతుంది, ఆ మెరుపు పోయి రాగి బయటికి వస్తుంది. అదేవిధంగా చేసిన దుష్టచేష్ట నది చెప్పక, నేర్పునం గప్పి పుచ్చి తా మూసిన ఎంతటెన్, తను చేసినటువంటి చెడ్డ పనిని దాచేసి బయట చెప్పకుండా మనం ఏదో ఉత్తమంలా ప్రవర్తించినప్పటికీ బయలు ముట్టక ఉండదెట్లు, అది ఎప్పటికైనా బయటపడుతుంది. అది ఎలాగూ అంటే, రాగిపై పూసిన బంగారు చెదిరిపోవదగిన, అంటే రాగిపై పూసినటువంటి బంగారము చెదిరిపోవంగా దగిన, అంటే అది చెదిరిపోతే ఆఖరికి ఏమవుతుంది, దాసిన రాగి గాన పడదా, ఆ లోపల ఉన్నటువంటి రాగి కనిపిస్తుంది కదా. అలాగే తప్పు పనులు చేస్తే ఎప్పటికైనా ఎవరికైనా తెలుస్తుంది అని భావము.
కరమున నిత్యదానము ముఖంబున సూనృతవాణి యౌదలం గురుచరణాభివాదన అకుంఠిత వీర్యము దౌర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన వంచిత విద్య వీనులన్ సురుచిర భూషణంబులివి సూరులకున్ సిరిలేని ఎప్పుడున్. దీని భావం తీసుకున్నట్లయితే, ఓ కాళికాంబ, చేతులతో నిత్యము దానం చేయటం, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడటం, గురువు పాదాలకి తలవంచి నమస్కరించటం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండటం, నిర్మలమైన మనసు కలిగి ఉండటం, చెవులతో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. అంటే చూడండి, ఈ పద్యం యొక్క భావము చూడండి. కరమున నిత్యదానము, చేతులతో ఎప్పుడు నిత్యము దానం చేయాలి. ముఖంబున సూనృతవాణి, అంటే మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి ఎప్పుడు కూడా అసత్యం అనేది రాకుండా ఉండాలి. ఎప్పుడు సత్యాన్నే మాట్లాడాలన్నమాట. తర్వాత చూడండి, ఔదలం గురుచరణాభివాదన, ఎప్పుడు కూడా గురుచరణంలో అంటే గురువుగారి యొక్క పాదాలు, ఆ పాదాలను మనం ఎప్పుడు కూడా నమస్కారం పెట్టుకోవాలి, నమస్కరించాలి. ఎప్పుడైతే మనం గురువు ఆశీర్వాదం తీసుకున్నామో చాలా గొప్పవారిమి అవుతాము. అలాగే అకుంఠిత వీర్యము దౌర్యుగంబునన్, అంటే అకుంఠితమైనటువంటి భుజబలాన్ని కలిగి ఉండటం. వర హృదయంబునన్ విశదవర్తన, అంటే మనం ఎప్పుడు కూడా ఏ సమయంలోనైనా సరే నిర్మలమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. అలాగే వీనులన్ సురుచిర భూషణంబులివి, మన చెవులయందు ఎల్లప్పుడూ కూడా మన చెవులకు మంచి విషయాలే వినిపించాలి. అంటే శాస్త్రాలు వినాలి. అలా శాస్త్రాలు విన్నట్లయితే మనకి ఎంతో మంచి జరుగుతుంది. ఇవన్నీ ఉండేటప్పుడు మహాత్ములకి ఏ విధమైన ఆభరణంలో అవసరం లేదు. ఇవే వారికి ఆభరణంలో అని ఈ పద్యం యొక్క భావము. ఈ విధంగా మనము ఈరోజు 7వ తరగతి పద్య పరిమళాలు అనే పాఠ్యాంశాన్ని నేర్చుకోవడం జరిగింది.